ఓం నమో వెంకటేశాయ. నేను సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను. 4వ వారం అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. నాకొక అద్భుతం జరిగింది. అది అద్భుతం అనాలా, ఇంకేమన్నా అనాలా అసలు నాకే అర్థం కాలేదు. చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఈ వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ మీకు రివీల్ చేస్తాను. ముందు వీడియో ప్లే అవ్వకుండా ఫొటోస్ ఎందుకు ప్లే అయ్యాయి అని మీరు అనుకోవచ్చు. మొదటి వారం పూజ కొంచెం టెన్షన్ కంగారు ఉండే, అందుకే బయట నుంచి మాల తెప్పించి పువ్వులు తెప్పించి నేను మొదటి వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేనే మాల కడితే ఎట్లా ఉంటుంది అని అనిపించి రెండో వారం నుంచి అయితే నేనే పువ్వులు తెచ్చుకొని అయితే నేనే మాల కట్టుకుంటున్నా. కానీ ప్రతి వారం నాకు మాల ఇంకా అద్భుతంగానే వచ్చింది. 4 వారాల్లో నేను ఏ వారం మాల బాగా కట్టానో, స్వామివారు ఏ వారం మాలలో బాగున్నారో నాకు కామెంట్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియోస్ తీసి పెడితే మీరు ఒక లైక్ ఇస్తేనే కదా నా వీడియో ముందుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలా మాల వేసి నేనైతే మురిసిపోతూ ఉంటాను. నాకు చాలా బాగా మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటుంది అసలు. ముందు రోజు నేను మాలలన్నీ కట్టుకొని పెట్టుకుంటా. శనివారం రోజు పొద్దున్నే 4:30కే పూజ చేసుకోవాలి కాబట్టి నాకు అయితే అసలు టైం సరిపోదు. పొద్దున్నే పూజ కంప్లీట్ అయిపోయి పిల్లల్ని స్కూల్ కాలేజీకి పంపించేసరికి అయితే 8 అవుతుంది. ఆ తర్వాత నేను స్వామివారికి పెట్టిన ప్రసాదం మాత్రమే తింటాను. నేను ఆ రోజు ఉపవాసం ఉంటాను. పైగా దంపతులకు కూడా భోజనం పెడతాను కదా, వాళ్ళు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాతనే నేను ఒక పొద్దు వదిలేస్తాను. నేను స్వామివారికి పూజ ఎలా చేసుకున్నానో మీరే చెప్పండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరిన. గుడిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణంలో కూర్చున్నాను. నేను గోవింద కోటి రాస్తాను కదా, ఆ గోవింద కోటి రాసి కళ్యాణంలో అయితే కూర్చున్నా. స్వామివారికి కన్యాదానం, పాదాలు కడిగి కన్యాదానం కూడా చేసిన. స్వామివారి వ్రతం చేసుకొని కన్యాదానం చేసి అసలు ఆ రోజైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేను మళ్ళీ దంపతులకి భోజనం చేయాలి కదా, ఇంకా నేను కూడా ఒక పొద్దు వదలాలి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసిన. మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పిన కదా, అయితే నేను మట్టి వెంకటేశ్వర స్వామిని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. శనివారం నాకు పొద్దున్నే ఆర్డర్ అది రావాలి, కానీ అది రాలేదు. సరేలే అనేసి నేను వంట చేసుకున్న, పనులన్నీ చేసుకున్నాను. ఇంకా దంపతులు కూడా వచ్చిర్రు. ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నా. ఆర్డర్ వచ్చింది కానీ నేను ఆర్డర్ని పక్కన పెట్టేసి ఇక పూజ అయిపోయింది. దంపతులు కూడా కూర్చున్నారు. ఇంకా నేను వడ్డించాలి. అన్నీ వడ్డించడానికి సిద్ధంగా పెట్టేసుకున్నాను. దంపతుల ముందు విస్తరాకులు కూడా వేసుకున్నా. తర్వాత దేవుడికి ప్రసాదం పెడదామని కుక్కర్ మూత తీస్తే నేను అన్నం వండలేదు. అసలు నేను అన్నీ చేసిన కదా, అన్నం అవ్వలేదేంది అనేసి ఇంకా నేను అనుకున్నా. ఆ తర్వాత నాకు అక్కడ ఉన్న పార్సల్ గుర్తొచ్చింది. ఆ పార్సల్ తీసి చూస్తే వెంకటేశ్వర, నేను స్వామివారికి పూజ చేయాలి కదా, నేను పార్సల్ వచ్చింది, నేను అసలు మర్చిపోయినా అనేసి అనుకున్నా. అందుకేనా స్వామి నాకు ఈ మరుపు ఇచ్చినావు, అందుకే నేను అన్నీ వంట చేసి అన్నం ఒక్కటే వండకుండా పొయ్యి ఆన్ చేయకుండా మతిమరుపు ఇచ్చేసినావు స్వామి నాకు అని అయితే నేను అనుకున్నా. ఆ రోజు నాకు అది జరిగింది అన్నమాట. నిజ రూప దర్శనం వెంకటేశ్వర స్వామి ప్రతిమ అసలు నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఆయన పూజ చేయనీయకుండా ఆయన మాత్రం ప్రసాదం ఎలా తింటాడు? అందుకే నాకు ఆ పూజ చేయనీయకుండా ఆయన పూజ కంప్లీట్ అయిన తర్వాతనే ఇక నేను ఆ అన్నం వండేసుకొని ఆయనకు ప్రసాదం పెట్టుకొని దంపతుల భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇది జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు చెప్తే ఏదోగా ఉంది కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన, అసలు స్వామి ఏదున్నా చెప్పేస్తాడు మనకి ఇట్లా అని అయితే నాకు అర్థమైంది. చాలా నమ్మకం, భక్తి అండి. నిజంగానే జరుగుతుంది స్వామిని నమ్ముకుంటే. ఇంకా మీకు తెలుసు కదా, నేను చిమ్మిలి
పిండి దీపాలు చలివిడి ఇవన్నీ గోమాతకి పెడతాను అని స్వామివారికి బియ్యం పోసి మళ్ళీ గోమాతకి ఇవన్నీ పెట్టి అలా పెట్టిన తర్వాత నా పూజ అలా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఈ పూజ చేసుకునే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా నేనైతే క్లియర్ చేస్తాను. నన్ను కామెంట్లో అడగొచ్చు. థ్యాంక్